మొదటి ప్రశ్న, పురాతన ఖగోళ గ్లోబ్ను రూపొందించింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ టకీ అల్లెన్, సెకండ్ ఆప్షన్ మొఘలు శాస్త్రవేత్తలు, మూడవ ఆప్షన్ మార్టిన్ బెహైమ్, 4 గెలీలియో. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. పురాతన ఖగోళ గ్లోబ్ను రూపొందించింది ఎవరు? టకీ అల్లెన్, మొఘలు శాస్త్రవేత్తలు, మార్టిన్ బెహైమ్, గెలీలియో. దక్కన్ పీఠభూమిలో గల ఏకైక జనపదం పేరేమిటి? ఫస్ట్ ఆప్షన్ అస్మక, సెకండ్ ఆప్షన్ వజ్జి, థర్డ్ ఆప్షన్ మల్ల, ఫోర్త్ ఆప్షన్ తక్షశిల. సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి. ప్రశ్న మరొకసారి, దక్కన్ పీఠభూమిలో గల ఏకైక జనపదం పేరేమిటి? 1 అస్మక, 2 వజ్జి, 3 మల్ల, 4 తక్షశిల. పశ్చిమ విక్షోభ పవనాలు ఈ కాలంలో సంభవిస్తుంది. 1 వేసవికాలం, 2 శీతాకాలం, 3 వసంతకాలం, 4 వర్షాకాలం. ప్రశ్న మరొకసారి, పశ్చిమ విక్షోభ పవనాలు ఈ కాలంలో సంభవిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వేసవికాలం, 2 శీతాకాలం, 3 వసంతకాలం, 4 వర్షాకాలం. సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి. మిథాలీ రాజ్కి సంబంధించినది గుర్తించండి. 1 మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వారు. సెకండ్ ఆప్షన్ ఆమె చదువుకునే రోజులలో క్రికెట్ శిక్షణ తీసుకుంది. థర్డ్ ఆప్షన్ 17వ ఏట భారత జట్టుకు ఎంపిక అయింది. ఫోర్త్ ఆప్షన్ లేడీ ధోనిగా పేరు పొందింది. మిథాలీ రాజ్కి సంబంధించినది గుర్తించండి. 1 మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వారు. 2 ఆమె చదువుకున్న రోజులలో క్రికెట్ శిక్షణ తీసుకుంది. 17వ ఏట భారత జట్టుకు ఎంపిక అయింది. లేడీ ధోనిగా పేరుగాంచింది. క్రింది వానిలో శిలాజ ఇంధనం కానిది. ఫస్ట్ ఆప్షన్ కర్రబొగ్గు, సెకండ్ ఆప్షన్ నేలబొగ్గు, థర్డ్ ఆప్షన్ పెట్రోలియం, ఫోర్త్ ఆప్షన్ సహజవాయువు. ప్రశ్న ఇంకొకసారి, క్రింది వానిలో శిలాజ ఇంధనం కానిది. 1 కర్రబొగ్గు, సెకండ్ ఆప్షన్ నేలబొగ్గు, థర్డ్ ఆప్షన్ పెట్రోలియం, ఫోర్త్ ఆప్షన్ సహజవాయువు. కులమత లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురి కాకూడదు అని తెలియజేసే ఆర్టికల్ ఏది? ఫస్ట్ ఆప్షన్ 16, సెకండ్ ఆప్షన్ 17, థర్డ్ ఆప్షన్ 18, ఫోర్త్ ఆప్షన్ 15. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. కులమత లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురి కాకూడదని తెలియజేసే ఆర్టికల్ ఏది? 16, 17, 18, 15. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. అమెరికా ప్రభుత్వ పాఠశాలలోని దేవుని కింద అను ప్రతిజ్ఞ ఏ సవరణ ద్వారా మార్పు చేశారు? ఫస్ట్ ఆప్షన్ 2వ సవరణ, సెకండ్ ఆప్షన్ 3వ సవరణ, థర్డ్ ఆప్షన్ 1వ సవరణ, ఫోర్త్ ఆప్షన్ 4వ సవరణ. అమెరికా ప్రభుత్వ పాఠశాలలోని దేవుని కింద అను ప్రతిజ్ఞ ఏ సవరణ ద్వారా మార్పు చేశారు? 1 2వ సవరణ, 3 3వ సవరణ, 1వ సవరణ, 4వ సవరణ. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 12. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 12. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. ఈ క్రింది వానిలో లీప్ ఇయర్ని గుర్తించండి. ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 1970, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 1980. ఈ క్రింది వానిలో లీప్ ఇయర్ని గుర్తించండి. ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 1970, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 1980. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. ద్వీపము అను పదానికి అర్థం. ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి దివ్వె, ఆప్షన్ డి దీపం. ద్వీపము అను పదానికి అర్థం. ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి దివ్వె, ఆప్షన్ 4 దీపం. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. తృప్తి అనే పాఠంలో నలుగురు హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారనే సంతోషమే తనదిగా భావించే వారిని గుర్తించండి. ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 సత్యం, ఆప్షన్ 3 పూర్ణయ్య, ఆప్షన్ 4 బసవన్న. తృప్తి అనే పాఠంలో నలుగురు హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారనే సంతోషమే తనదిగా భావించే వారిని గుర్తించండి. ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 సత్యం, ఆప్షన్ 3 పూర్ణయ్య, ఆప్షన్ 4 బసవన్న. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి.
మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఎస్కే వర్మ కృష్ణస్వామి, సెకండ్ ఆప్షన్ రామచంద్ర వర్మ, థర్డ్ ఆప్షన్ హిట్లర్, ఫోర్త్ ఆప్షన్ సైమన్ పాటర్. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నది ఎవరు? పూర్ణ పద్ధతికి సంబంధించినది. ఫస్ట్ ఆప్షన్ ప్రతి పదానికి అర్థం చెబుతుంది. సెకండ్ ఆప్షన్ ఖండాన్వయ పద్ధతి అంటారు. థర్డ్ ఆప్షన్ ప్రాచీన కాలంలో ఈ పద్ధతిని ఉపయోగించారు. ఫోర్త్ ఆప్షన్ భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. పూర్ణ పద్ధతికి సంబంధించినది. ప్రతి పదానికి అర్థం చెబుతుంది. ఖండాన్వయ పద్ధతి అంటారు. ప్రాచీన కాలంలో ఈ పద్ధతిని ఉపయోగించారు. ఫోర్త్ ఆప్షన్ భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలిగేవిగా ఉండేది. 1 విశ్వసనీయత, సెకండ్ ఆప్షన్ వస్తునిష్టత, 3 ప్రామాణికత, 4 ఔపయోగిత. ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలిగేదిగా ఉండేది. విశ్వసనీయత, వస్తునిష్టత, ప్రామాణికత, ఔపయోగిత. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను సాధించగలిగేవిగా ఉండేది. సారాంశం నుంచి దత్తాంశం గల పద్ధతి. విశ్లేషణ, సంశ్లేషణ, ఆగమన, నిగమన. సారాంశం నుంచి దత్తాంశం గల పద్ధతి. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 సంశ్లేషణ, ఆప్షన్ 3 ఆగమన, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. చర్చా పద్ధతికి సంబంధించినది గుర్తించండి. 1 ఒకరి ఆలోచన ఉత్తమం, సెకండ్ ఆప్షన్ ఇద్దరి ఆలోచనలు మంచివి కావు, థర్డ్ ఆప్షన్ ఇది ప్రాథమిక పాఠశాలకు మంచిది, ఫోర్త్ ఆప్షన్ ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి. చర్చా పద్ధతికి సంబంధించినది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఒకరి ఆలోచన ఉత్తమం, సెకండ్ ఆప్షన్ ఇద్దరి ఆలోచనలు మంచివి కావు, థర్డ్ ఆప్షన్ ఇది ప్రాథమిక పాఠశాలకు మంచిది, ఫోర్త్ ఆప్షన్ ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం ఈ భాష నుండి వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ గ్రీకు, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 ఈజిప్ట్, ఆప్షన్ 4 ఆంగ్లం లేదా ఇంగ్లీష్. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం ఈ భాష నుండి వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ గ్రీకు, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 ఈజిప్ట్, ఆప్షన్ 4 ఇంగ్లీష్. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ ఆప్షన్ వరాహమిహిరుడు, సెకండ్ ఆప్షన్ భాస్కరాచార్య, థర్డ్ ఆప్షన్ రామానుజన్, ఫోర్త్ ఆప్షన్ బ్రహ్మగుప్తుడు. సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ ఆప్షన్ వరాహమిహిరుడు, సెకండ్ ఆప్షన్ భాస్కరాచార్య, థర్డ్ ఆప్షన్ రామానుజన్, ఫోర్త్ ఆప్షన్ బ్రహ్మగుప్తుడు. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. క్యూసేనయర్ పట్టికల ఉపయోగం కానిది. సంకలన వ్యవకలనాలు చేయవచ్చు, సెకండ్ ఆప్షన్ పక్కపక్క సంఖ్యలను పోల్చవచ్చు, థర్డ్ ఆప్షన్ పెద్ద సంఖ్య చిన్న సంఖ్యలను పోల్చవచ్చు, నాలుగో ఆప్షన్ గుణకారం చేయవచ్చు. క్యూసేనయర్ పట్టికల ఉపయోగం కానిది. సంకలనం వ్యవకలనం చేయవచ్చు, పక్కపక్క సంఖ్యలను పోల్చవచ్చు, పెద్ద సంఖ్య చిన్న సంఖ్యలను పోల్చవచ్చు, గుణకారం చేయవచ్చు. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. మేలిమలుపు అనే పాఠం ఏ మూల గ్రంథం నుంచి తీసుకున్నారు? ఫస్ట్ ఆప్షన్ పుష్పవిలాసం, సెకండ్ ఆప్షన్ పుష్పలావికలు, థర్డ్ ఆప్షన్ కృష్ణపక్షం, ఫోర్త్ ఆప్షన్ అనంతం. మేలిమలుపు అనే పాఠం ఏ మూల గ్రంథం నుంచి తీసుకున్నారు? పుష్పవిలాసం, పుష్పలావికలు, కృష్ణపక్షం, అనంతం. సరైన ఆప్షన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నర్ అప్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ కోకో గఫ్, సెకండ్ ఆప్షన్ ఐగా స్టెక్, థర్డ్ ఆప్షన్ సబలెంకా, ఫోర్త్ ఆప్షన్ మైక్ మాడిసన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నర్ అప్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ కోకో గఫ్, ఐగా స్టెక్, సబలెంకా, మైక్ మాడిసన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నర్ అప్ ఎవరు? కోకో గఫ్, ఐగా స్టెక్, సబలెంకా, మైక్ మాడిసన్. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. మెహ్రన్ అనే విద్యావేత్త సాంఘిక విషయాలకు బాహ్యంగా స్పందించే సంసిద్ధత అని దేనిని నిర్వచించాడు? ఫస్ట్ ఆప్షన్ అలవాటు,
సెకండ్ ఆప్షన్ సృజనాత్మకత, థర్డ్ ఆప్షన్ వైఖరి, ఫోర్త్ ఆప్షన్ సంఘర్షణ. మెహ్రాన్ అనే విద్యావేత్త సాంఘిక విషయాలకు బాహ్యంగా స్పందించే సంసిద్ధత అని దేనిని నిర్వచించారు? 1 అలవాటు, 2 సృజనాత్మకత, 3 వైఖరి, 4 సంఘర్షణ. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. ఖేలో ఇండియాకి మనీ ఎంత ఖర్చు పెట్టింది భారత ప్రభుత్వం? ఫస్ట్ ఆప్షన్ 1000 crores, సెకండ్ ఆప్షన్ 800 crores, థర్డ్ ఆప్షన్ 700 crores, ఫోర్త్ ఆప్షన్ 900 crores. ఖేలో ఇండియాకి భారత ప్రభుత్వం ఖర్చు ఎంత పెట్టింది? ఫస్ట్ ఆప్షన్ 1000 కోట్లు, సెకండ్ ఆప్షన్ 800 కోట్లు, థర్డ్ ఆప్షన్ 700 కోట్లు, ఫోర్త్ ఆప్షన్ 900 కోట్లు. సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.